ఏపీ మీడియా వారు తలపెట్టినటువంటి హ్యాపీ ఇండియా హ్యాపీ హైదరాబాద్ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. వారికి నా శుభాకాంక్షలు. హైదరాబాద్ కి ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రతిష్ట ఉన్నది. ఒక పెద్ద కాస్మోపాలిటన్ సిటీ, అనేక మతాలు, అనేక భాషలు మాట్లాడేవారు స్థిర నివాసం ఏర్పరచుకొని దినదిన ప్రవర్తమానంగా పెరుగుతూ ఉన్నటువంటి పట్టణం. దీనికి ప్రపంచవ్యాప్తమైనటువంటి ఖ్యాతి తెచ్చేందుకు ఈ హ్యాపీ ఇండియా హ్యాపీ హైదరాబాద్ కార్యక్రమం తోడ్పడుతుందని మనసారా వాంఛిస్తూ ఉన్నాం. హైదరాబాద్ అభివృద్ధిని, శాంతిని కాంక్షిస్తూ ఏపీ మీడియా వారు హ్యాపీ ఇండియా హ్యాపీ హైదరాబాద్ కార్యక్రమం తలపెట్టినందుకు వారిని అభినందిస్తూ ఈ కార్యక్రమం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హైదరాబాద్ పట్టణాన్ని నంబర్ 1 సిటీగా తీర్చిదిద్దాలని, అభివృద్ధి దిశగా దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష ఏదైతే ఉందో దానికి ఏపీ మీడియా వారి సహకారాన్ని కూడా ఆకాంక్షిస్తూ వారికి ప్రభుత్వం తన సంపూర్ణ సహకారాన్ని అందిస్తూ ఈ రాష్ట్రంలో, ఈ హైదరాబాద్ పట్టణంలో శాంతి, అభివృద్ధి జరగడానికి అందరం కూడా సంయుక్తంగా చేయి కలిపి నడుద్దామని కోరుకుంటూ ప్రఖ్యాతిగాంచిన నగరాల్లో మరింత ప్రఖ్యాతి చెందే విధంగా ఈ నగరంకి సంబంధించిన ప్రఖ్యాత, మనకున్న సంపదను ఇంకా ముందుకెళ్లే ప్రయత్న భాగంలోనే ఈరోజు హ్యాపీ ఇండియా హ్యాపీ హైదరాబాద్ కార్యక్రమాన్ని, ఒక గొప్ప కార్యక్రమాన్ని, ఒక అర్థమిచ్చే కార్యక్రమాన్ని, మన చరిత్రను, ఈ హైదరాబాద్ చరిత్రను ప్రపంచ స్థాయిలో విస్తరించే కార్యక్రమాన్ని, ప్రపంచ స్థాయిలో ఉంటున్న మన హైదరాబాదీస్ని కలయిక చేయాలనే ఒక ఆలోచన దృక్పథం ఏదైతే ఏపీ మీడియా వారు తలంచడం జరిగిందో దీంట్లో మేము భాగస్వాములు అవుతామన్నాం అంటే చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషమైన సమయంలో నేను ప్రపంచ స్థాయిలో వివిధ దేశాల్లో ఉంటున్న హైదరాబాదీస్ కోరుతా ఉన్నాము, మీరందరూ దీంట్లో పాల్గొనాలని. Hi, this is Malika Sharawat and I wish all the people of Hyderabad to participate in Happy Hyderabad and I want Hyderabad to be really, really successful and to touch new heights. Thank you. ఇక్కడ ఉన్న జనాభాతో నేను రిక్వెస్ట్ చేసుకునేది ఏంటంటే మీ ఉన్న న్యాచురల్ టాలెంట్ని ఎక్స్ప్లాయిట్ చేయండి. హ్యాపీ హైదరాబాద్ని ముంగడు తీసుకెళ్లాలంటే మీ ఉన్న టాలెంట్ని ఎగ్జిబిట్ చేసుకొని జనాలలో చూపించుకొని మనం అత్యంగా భారతదేశంలో హైదరాబాద్ నంబర్ 1 ర్యాంకింగ్ రావాలని నేను ప్రత్యేకంగా జనాలతో నేను కోరుకుంటూ సెలవు. ముందు అసలు హ్యాపీ ఇండియా హ్యాపీ హైదరాబాద్ అన్నలోనే ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది. నిర్వాహకుల ఉద్దేశం కూడా పాజిటివ్ ఎనర్జీని ప్రసారం చేయడం మీడియా ద్వారా. చాలా మంచి కాన్సెప్ట్ ఏం చెప్పారంటే ప్రతి మనిషి ఇప్పుడు మన భారతదేశం కానీ, మన రాష్ట్రం కానీ, మన రాజధాని గురించి చూస్తుంటే అందులో నెగిటివ్ ఎలిమెంట్స్, అరాచకాలు, అత్యాచారాలు, గొడవలు, దెబ్బలాటలు, మత కలహాలు, వీటిని ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతోంది. బికాస్ హ్యూమన్ నేచర్ నెగిటివ్ వైపు తీవ్రంగా ఆకర్షింపబడ్డాం. బట్ నిజానికి ఇక్కడ ఉన్న యువత కానీ, ఇక్కడ ఉన్న అవకాశాలు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి. ప్రపంచంలో ఏ రాష్ట్రానికి, ముఖ్యంగా ఏ రాజధానికి, ఏ పట్టణానికి హైదరాబాదు తీసిపోదు. ఎందుకంటే ప్రపంచంలో చాలా ప్రధానమైన కేంద్రాలకు నేను వెళ్ళాను. ప్యారిస్ లేదా న్యూయార్క్ లాంటి వాటిలో అంత కెపాసిటీ, అంత విషయము ఉన్న యూత్ ఇక్కడ కూడా ఉంది. ముఖ్యంగా ఐ కన్సిడర్ దిస్ యాజ్ ఎ మినీ ఇండియా. ఎందుకంటే మొత్తం భారతదేశంలో ఏ భాషలు అయితే ఉన్నాయో, ఏ సంస్కృతులు అయితే ఉన్నాయో, ఏ మతాలు అయితే ఉన్నాయో, ఏ కల్చర్ అయితే ఉన్నాయో అదంతా ఒక క్రీమ్ లాగా హైదరాబాద్లో ఏర్పడింది. సో దీని అభివృద్ధి చేయడం అంటే యావత్ భారతదేశం, అంటే ఇఫ్ యూ మేక్ బెటర్ హైదరాబాద్ న్యాచురల్లీ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్. ఈ సంకేతాలు ప్రపంచం యావత్ భారతదేశానికి వెళ్ళి సింబాలిక్ అంటే అవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరికి ఆనందంగా ఉండదు హ్యాపీ ఇండియా ఆర్ హ్యాపీ హైదరాబాద్. పైగా ఇంత పొటెన్షియల్ ఉన్న హైదరాబాద్ ప్రపంచ ప్రఖ్యాతి చెందుతుందని ఆల్రెడీ చెందింది. ఇంకాస్త ఈ ఫోకస్ చేయమని మీడియా మిత్రులందరినీ కోరుకుంటూ, హ్యాపీ హైదరాబాద్ హ్యాపీ ఇండియా అనే స్లోగన్ అనండి, కాన్సెప్ట్ అనండి, బాబు రమేష్కి ఎలా తట్టిందో తెలియదు కానీ రాజకీయ దురంధరులకు ఎవరికి కూడా అది తట్టల. సిటిజన్స్ ఆఫ్ ఇండియాలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికి తట్టల.
హృదయం పులకిస్తుంది. ఇంచేతంటే హైదరాబాద్ ఇట్స్ అ బ్యాక్ బోన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇండియా అంటే సరే ముఖ్యమైన రాష్ట్రాల్లో హైదరాబాద్ రాష్ట్రం చాలా ముఖ్యమైనది కనుక హైదరాబాదు ఒకటే హ్యాపీగా ఉండాలని కాదు, అంటే ఇట్ ఇంప్లాయిస్, ఇట్ స్పెల్స్ కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ హ్యాపీగా ఉండాలి అన్నది బాబు యొక్క అభిప్రాయం, అంటే మనందరి అభిప్రాయం. హ్యాపీ ఇండియా హ్యాపీ హైదరాబాద్ అనే కాన్సెప్ట్కి ఒక హ్యాపీ అండ్ ప్రౌడ్ హైదరాబాదీగా నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా. సో ఇటువంటి కార్యక్రమం ఏదైతే చేపట్టారో దిస్ ఈజ్ ఎ పీపుల్స్ మూమెంట్. ఏదో ఒక సంస్థ చేసేదో లేకపోతే ఒక ప్రభుత్వం చేసేదో కాదు, ఇది ప్రతి పౌరుడు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉంది. అటువంటి ఏదైతే సదుద్దేశంతో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారో ఇది సక్సెస్ఫుల్ కావాలని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతూ నేను సెలవు. హ్యాపీ ఇండియా హ్యాపీ హైదరాబాద్ ఈ ఉద్దేశంతో ఏదైతే చేస్తున్నారో దీనివల్ల మన కంట్రీకి, మన హైదరాబాద్కి ఇంటర్నేషనల్ లెవెల్లో పేరు వచ్చి చాలా ఎక్కువ మంది మన సిటీని వాళ్ళ సిటీగా ఎంచుకుంటారని, ఎక్కువ మంది వచ్చి ఇన్వెస్ట్ చేసి మన సిటీని ఇంకా పెద్ద సిటీ లాగా తయారు చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐ విష్ దిస్ హ్యాపీ హైదరాబాద్ మూవ్మెంట్ ఎ బిగ్ సక్సెస్ and I am a part of this, be part of this, and we all will make Happy Hyderabad a big success. I wish the Happy Hyderabad program a success, and I just tell people out there, come out and join this and make it a success. I wish the Happy India Happy Hyderabad program a very good success. Please join the Happy Hyderabad program. We pledge for happy and harmonious Hyderabad. Thank you so much for being here. హ్యాపీ హైదరాబాద్ అనేటువంటి కాన్సెప్ట్ ఇది ప్రపంచంలో ఉన్నటువంటి గొప్ప నగరాలు న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, సిడ్నీ, టోక్యో, అంతెందుకు ఎప్పుడు సమస్యలతో సతమతం అవుతున్నటువంటి పాకిస్తాన్లో కూడా ఒక గొప్ప నగరం కరాచీ. ఇట్లాంటి నగరాలన్నిటితో కూడా ఏ నగరానికి తీసిపోనట్టుగా మన హైదరాబాద్ ఇవాళ ఉంది. మన హైదరాబాద్ నగరం, మన హైదరాబాద్లో ఉన్నటువంటి రిసోర్సెస్, మన హైదరాబాద్కు ఉన్నటువంటి యూత్, మన హైదరాబాద్కు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి ప్రభుత్వం, మనకి ఇక్కడ పరిపాలన చేస్తున్నటువంటి నాయకులు ప్రపంచంలో ఏ ఒక్కరికి తీసిపోనంత శక్తివంతులు. మన మెకానిజం, మనను అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి టెక్నాలజీ ప్రాసెస్, మన భారత రాజ్యాంగ వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ, ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశానికి తీసిపోనంత శక్తివంతమైనవి. థ్యాంక్ యూ సో మచ్. బేసికలీ ఇట్స్ అ వెరీ వెరీ గుడ్ కాన్సెప్ట్ హ్యాపీ హైదరాబాద్ అని. హైదరాబాద్ విషయంలో ఈ మధ్యన జాతీయ మీడియాలో కానీ, అంతర్జాతీయ మీడియాలో కానీ, మన ప్రాంతీయ మీడియాలో కానీ ఏదైతే నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారో అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా హైదరాబాద్ ఈజ్ అ హ్యాపెనింగ్ ప్లేస్ అండ్ హ్యాపీ ప్లేస్ అని చెప్పడానికి ఇవాళ ఓ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంతోషం. హైదరాబాద్ has been a great city,
culturally, historically, ecologically, seismologically, it's a fantastic city. And a lot of people who come from different parts of the world and who come from different parts of the country have settled here. A classic example in that regard would be J.M. Lingdo Garu, who was earlier a Chief Election Commissioner of India. He belongs to the northeastern part of the country, but he also chose Hyderabad for his post-retirement life. So therefore, Hyderabad has always had a great place in the history of India and will continue to remain so. Hyderabad is a happy place, but it certainly can be happier. Hyderabad will be happier when we won't have people sleeping on the streets. Hyderabad will be a much more happy place when we'll have all of our kids getting quality education. Hyderabad will be a much happier place when all of us, in fact, all of us included here, will actually look forward to future without any threats such as the terrorist threats, etc., etc. Therefore, Hyderabad అనేది ఒకప్పుడైనా ఇప్పుడైనా రేపైనా ఎప్పటికీ కూడా ఒక హ్యాపీ ప్లేస్ గా, ఒక అద్భుతమైన నగరంగా, ఒక అంతర్జాతీయ స్థాయి నగరంగా. And the happy Hyderabad concept, when it had come down to us, and when I would like to really appeal to all the students, this concept may look very simple. The concept is very, very useful, and it's a practical tool to solve many problems in terms of your individual problems, in terms of your complex societal problems, in terms of your urge to do something for your own state and for the nation building. So happiness is nothing but a feeling where you can, where your life is really existed for. This, spirit has to be there with all the students at large.